నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను ఏంటంట అర్పించకూడదు సుమి. అర్థమైందా? నువ్వు చూచిన చదవన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పించకూడదు సుమి. అర్థమైందా? సుమి అనే మాటకి చాలా లోతైన అర్థం ఉంది. అంటే జాగ్రత్త. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు గతంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఉదాహరణకి నాగలక్ష్మి అక్క ఎక్కడి నుంచి వచ్చింది? మార్కాపురం అటేటో ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చింది అక్క. మనలో చాలా మంది కూడా ఏదో వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి మనం అందరం బ్రతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చాం. దేవుడు మనకి ఉండడానికి ఇంటిని, ఆ ఇంట్లో కల స్వాస్థ్యముగా, అంటే సొంత ఇల్లుగా అయితేనేమో డబ్బులు దేవుడు ఇచ్చి మనకు కొనుక్కోవడానికి, అద్దె అయితేనేమో ఆ అద్దె కట్టుకోవడానికి దేవుడు మనకి డబ్బుని ఏమిస్తున్నాడు? ఆయనే మనకిస్తున్నాడు. ఆయన కాకుండా నాకు ఇచ్చాడు, నేనే సంపాదించాను ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు కదా. ఎందుకంటే భూమియు దాని అందున సమస్తమును నావే. దేవుడు అంటున్నాడు, భూమి నాదే, అందులో ఉన్న సమస్తము నాదే. కాబట్టి ఇంక మీరు నాకేంది ఇచ్చేది? అంతే కదా, మీరు నాకేంది ఇచ్చేది? కాబట్టి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీరు ఆశీర్వదించబడాలి అని అంటే మీ ఆశీర్వాదం ఎవరికి కనబడాలి? నేను అడుగుతాను, మీ ఆశీర్వాదం ఎవరికి కనబడాలి? మీరు ఇక్కడ బ్రతుకుతున్నారు కదా, ఇక్కడున్న వాళ్ళకి మీ ఆశీర్వాదం కనబడాలా, లేకపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కనబడాలా? ఇక్కడున్న వాళ్ళకి మీ ఆశీర్వాదం కనబడాలి అంటే మీరేం చేయాలి అని అంటే, దేవుడు మీకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఈ ప్రాంతములో మీరు బ్రతుకు దినములన్నిటను మీరు చేయవలసినటువంటి కట్టడలు, విధులు ఏంటి అని అంటే, మీరు అడుగుపెట్టిన స్థలములో గతములో ఒకవేళ ఆ స్థలము వేరే దానికి అర్పించినారేమో, దేవుడు కాని దానిని అక్కడ ఆరాధన చేశారేమో, ఆ ప్రాంతాన్ని మీరేం చేయాలంట? ఇందాక మనం చదివాం కదా,